ఇదిగో అబ్బాయి ఒక్కడివే దొరికావు. మొన్నేమో అలా అని వెళ్ళిపోయావు, మీ ఆయన రాడని. నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అయ్యో. ఇంటికి మా ఆయన ఎక్కడున్నాడో తెలుసా? తెలుసు. ఎక్కడున్నాడు చెప్పను. ఎప్పుడు వస్తాడు తెలీదు. ఈ ఇంటర్వ్యూ అయ్యే లోపల ఎలాగైనా నిజం రాబట్టాలి. సర్లే అబ్బాయి, ఏంటి మూవీ ప్రమోషన్స్ కి వచ్చావా? ఎస్. మరి మీ హీరోయిన్ ఏంటి రాదా? రాధా కాదు రాజా. ఉరికినే అన్నాలే అబ్బాయి. నేను నిజంగానే అన్నాను. అయిందా? బాగా అయిందా? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. ఆ ఊరు ఆచారం ప్రకారం అమ్మాయి అక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి. నీతో కలిసి ఉంటే అమ్మాయి లేచిపోద్దని వాళ్ళకి ఏమైనా భయమా? హలో హలో హలో, మాకు అలాంటి భయాలేం లేవండి. అలాగా? రామ్మా కూర్చో. థ్యాంక్స్ వచ్చా. మా నీ పేరు రాజా అంటగా? నా పేరు రాజ్ కుమారి అండి. కుమార్ అంటే బాగోదని కుమారి పెట్టు. మొదలెట్టే ముందరా మా ఆయన అక్కడ ఏం చేస్తున్నాడో చెప్పొచ్చుగా. అది మంచి హార్డ్ వర్క్. అదే వర్క్ అంటే ఆ వర్క్ అది చాలా టెన్షన్స్ తో కూడుకున్న వర్క్. అక్కడ అయ్యో తింటున్నాడో లేదో పిల్లాడు. ఇంటికి డైరెక్టర్లను పిలుద్దామా? ప్లీజ్. డైరెక్టర్ గారు. నువ్వెవరయ్యా? హలో అన్న స్క్రిప్ట్. ఆయన ఇంటర్ ఎప్పుడు రాశారు చూసుకుని వెళ్ళిపోతాడు. డైరెక్టర్లు గారు ఒకసారి వస్తారా? నితిన్ భరత్. భరత్ గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంత అద్భుతమైన సినిమా ట్రైలర్ కూడా అదిరిపోయింది. ఎవిడెన్స్ సార్, ఇప్పటివరకు బాగానే ఉన్నారు మీరు. రగడ చాలా పద్ధతిగా. నమస్కారం. నెక్స్ట్ సినిమాలో పెద్ద సీన్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఎవరయ్యా? రాజా ఇలా చెప్ప పెట్టుకుని ఎందుకు బయటకు వచ్చావు నువ్వు? పిలిస్తే వచ్చాను. అట్లా పిలిస్తే వచ్చేస్తావా? ఎవరు పిలుస్తారు? సినిమా రిలీజ్ కుంది కదా. నువ్వు మధ్యలో నాకు ఈ మధ్యలో గ్యాప్ లేని క్వశ్చన్లు అనుకో. క్వశ్చన్లు ఉన్నాయి చేతిలో, నువ్వేంది మధ్యలో? ఏంటి మధ్యలో? కుర్చీ ఖాళీగా ఉంది, కూర్చో. ఇదిగో పాని డేంజర్. ఓ మేస్త్రే, యా నువ్వేందిడా? అంటే రాజా జాగ్రత్తగా మళ్ళీ ఊరు తీసుకెళ్తావు కదా, కూర్చో. సెంటరింగ్ బాబు నిన్న క్వశ్చన్ అడగనా? ఒక్క నిమిషం ఆగమ్మా. బాగానే బాగానే ఇప్పుడే రాసుకున్నట్టు అడుగు. ఎప్పుడైనా ఓ ఊరుంది, ఆ ఊరు వెళ్ళావా? ఏ ఊరని అడగాలి కదా, ఏ ఊరని అడగాలి కదా. రాసుకున్న క్వశ్చన్ నాకే ఏ ఊరు? థాయిలాండ్. థాయిలాండ్ వెళ్ళాగా? ఎప్పుడు చూసావా అక్కడ? ఎవరు? మా ఆయన. ఊళ్ళో ప్రతి వాడు నా మొగుడిని చూసి వస్తున్నాడు, నాకు మాత్రం ఇన్ఫర్మేషన్ రావట్లేదు. నాకు ఎందుకో ఇందా నుంచి చూస్తుంటే నువ్వు హీరోయిన్ చూడట్లా, నా వంకే తెగ చూస్తున్నావు అని డౌట్. ఓ నువ్వు నెల వంక నీ వంక పెట్టి చూడాలి. నిన్ను ఉరిగినే అన్నావు కదా? సీరియస్ గా అన్నాను, సీరియస్ గా అన్నాను. కూర్చో. కూర్చొని అవడలేదు ఇప్పుడు. మీరందరూ అంటే మామూలు రెడీ అయ్యి వచ్చారు ఇంటర్వ్యూకి, నేనేంది ఇంకా గెటప్ లోనే ఉన్నాడు. ఎందుకని ఇట్లానే రెడీ అయ్యి వచ్చావు ఊర్లో? ఆ బట్టలు వేయడానికి రెడీ అవసరం లేదు, దీనికి రెడీ అవ్వాలా? లేకపోతే ఏం అర్థం కాదు. రాసిందని సమాధానం చెప్పు. చెవటలు పడుతున్నాయి ఇక్కడ, చెవటలు పడుతున్నాయి ఇక్కడ. ఆ గెటప్ ఏంది, ఆ మెల్లకన్నిందా, నుదుటిని బొట్టేందా, శోభన్ బాబు రింగేంది, రాజా కోసమే ఇదంతా ఏంటి మీ రచనలో భాగం? ఇది వాళ్ళు చేసిన రచ్చ. సీను ఏంటంటే ఫస్ట్ షాట్ అయిపోయిన తర్వాత ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండి సీను క్యారవాన్కి వెళ్ళాం. సీను క్యారవాన్కి వెళ్ళి బాగా సరిపోవట్లేదు, ఎందుకంటే సీను మేము మన టీవీ షోస్ నుండి అందరం కలిసి పనిచేస్తాం. జర్నీ అందరితో ఆయన ఏం గెటప్ లేదు, ఆయన కొత్త చూపించాలి. ఆయన నార్మల్ చూపిస్తే ఫస్ట్ మాకెక్కట్లా. అయితే బాగా ఎక్కట్లేదు బావా అంటే ఒక 3-4 వేరియేషన్లు ఇరా, ఏదైనా మేమే చూసి పిక్ చేసుకుంటాం అంటే టపా 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 ఒక 8 వేరియేషన్లు ఇచ్చాడు. మాకు సరిపోట్లా. అరే ఇంకా మిగిలింది ఏం లేదురా, మెల్లకని పెట్టుకుని ఇలా ఉండడమే అన్నాడు. ఇది బాగుంది బాగా. అది కాదు, మీరు 8 వేరియేషన్లు ఇచ్చారన్నారు కదా, ఏవో అవి వదలండి. అంతకుముందు వేరే సినిమాల్లో చిన్న గ్లిమ్స్ లాగా వదిలేసిన కొన్ని ఉన్నాయి. మెల్లకని ఇలా పెట్టి ఇలాగానే అరే సూపర్ ఉంది సూపర్ ఉంది అన్నారు వీళ్ళు. ఓకే అని మనోడు ఇలా కాలం ఇప్పుడు చూడు చూపిస్తా అంటే వెళ్ళాడు. షార్ట్ సూపర్ గా చేశాడు. అది చేసి వచ్చాక చాలా బాగుంది బావా సినిమా అంతా ఏంటి సినిమా అంతా ఇలాగే ఉండాలి నేను ఇప్పుడు అని. కెమెరామెన్ సార్ కళ్ళు కొంచెం స్ట్రైట్ పెడితే ఫోకస్ చేసుకుంటాను. అందుకే నన్ను చూస్తున్నారు ఇందా నుంచి. కౌంటర్ అయ్యకండి ప్లీజ్. చిన్నకుండా
అది కూడా ఏం లేదు. ప్రదీప్ గారు మీకు కొన్ని క్వశ్చన్స్ ప్లాన్ చేశాను. చెప్పండి. అమ్మో. మా టీం అంతా కూర్చుని రాశారు. అంతమంది ఎందుకు రాశారు? సెకండ్ మూవీకి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? మీరు గ్యాప్ ఇచ్చారా, గ్యాప్ వచ్చిందా? ఫస్ట్ ఫిలిం అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఈ లైన్ మేము డిస్కషన్ చేసుకున్నాము, మేము ముగ్గురం కలిసి. గ్యాప్ అనేది అనుకోకుండా జరిగింది అది. అట్ ద సేమ్ టైం నాతో లాంగ్ జర్నీ చేసిన నితిన్ భరత్ ఉన్నారు, అండ్ దీని ప్రొడక్షన్ చేసిన వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ లైక్ ఏ హోమ్ ప్రాజెక్ట్, ఫ్యామిలీ అఫైర్. యా. సో అందరూ కలిసి అఫైర్ అఫైర్ అనగానే కరెక్ట్ అయిపోతారు. కరెక్ట్ అవరా అన్నావుగా. సో అలాగా ఇట్స్ లైక్ అందరిది ఒక అసోసియేషన్ ఉంది కాబట్టి కొంచెం అందరం కలిసి వర్క్ చేసుకుంటూ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. డాన్స్ కూడా బాగా కుమ్మేశారు కదా ఈ సాంగ్ లో. టచ్ లో ఉండవరబ్బి ఆ సాంగ్ లో. ఆ పాట బాగుంటది మన దాంట్లో. ఏది టచ్ లో ఉంది? టచ్ లో ఉన్నా ఇదే అది. అదే అది సేమ్. సో మీ వాయిస్ లో పాడొచ్చు కదా లైన్. టచ్ లో ఉండవరబ్బి రబ్బి, నువ్వు టచ్ లో ఉంటే నిన్నేది టచ్ చేయదు రబ్బే. టచ్ లో ఉండు. రబ్బీ ఫుట్బాలు. ఆయన మా థాయిలాండ్ లో ఈ పాటలు పాడతారు. ఈ పాటలు పాడతారు వెళ్ళిపోయారంట. నిజంగానా? మా ఆయన ఏమన్నా అమ్మాయిలు వేసుకుని పాడుతున్నాడు ఏమో డౌట్ వచ్చింది. మీకు డౌట్ రాగానే ఉంటాడు ఆయన. ఈ పాటలో డాన్స్ అదరగొట్టేశారు కదా, మరి యాక్షన్ సీన్లు? లేదండి, కథ ప్రకారం కృష్ణ ఎలా ఉంటాడో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో. ఓ బిలో ఎవరేజ్ సివిల్ ఇంజనీర్ ఫైట్లు అవి చేయడు కదా ఎక్కువగా. పెట్టలేదా సార్ ఫైట్? రూల్స్ పెట్టుకున్నారు చేయొద్దు. బేసిక్ ఏంటంటే సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఎక్కడ ఫైట్లు విలన్ ఉండాలి కదా ఫైట్ చేయాలంటే. నా సిచ్యువేషన్స్ నాకు విలన్స్. ఇట్స్ ఎ బ్రెయిన్ వర్క్. థ్యాంక్ యూ. అసలు ఈ స్టోరీ చెప్పిన వెంటనే మీ రియాక్షన్ ఏంటి? ఏదైతే నేను ఈ రోజులు చేస్తూ వచ్చానో, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ వచ్చాం మేము షోస్ ద్వారా, అండ్ ఇలాంటి ఒక పక్కా ఎంటర్టైనర్ సబ్జెక్ట్ తగిలినప్పుడు సో ఇమ్మీడియట్ ఎస్, అది ఇమ్మీడియట్ ఒక 1 hour డిస్కస్ చేసుకున్నాం, లెట్స్ డూ దిస్ అని ఫిక్స్ అయిపోయాము. ఇంతకీ సినిమా రిలీజ్ ఎప్పుడు? 10+1 అంతా 11 ఏప్రిల్ 11. నీ ఫస్ట్ ప్రశ్న, ఇది డెబ్యూ మూవీ కదా నీకు, మరి ఎలా అనిపించింది? డెబ్యూగా అనిపిస్తుంది. రాజా క్యారెక్టర్ గురించి ఎలా అనిపిస్తుంది? సో రాజా క్యారెక్టర్ ఇస్ ప్రాపర్ పల్లెటూరు అమ్మాయి. చక్కగా అన్నీ ఉంటాయి, పొగరు, మంచితనం, మంచి వాల్యూస్. ఎంత లవ్లీ అంటే మా రాజా మా ఊర్లో ఉన్న మా అబ్బాయిలందరూ పానీ యు వాంట్ వాటరా పానీ ఏంటి? సో ఫిలిం లో ఆయన పేరు పానీ అన్నమాట. పానీ. సో ఐ కాల్ హిమ్ పానీ. తమిళం వచ్చా? అయ్యో. తమిళంలో పాట పాడ. ఆయనకు వచ్చింది మనకు రాదు. మీరు ఏ పాట అని అడగండి, తెలుగు పాట దాని తమిళ్లో పాడగండి. ఏ అబ్బచ్చా అబ్బచ్చా నీ మాటే నమ్మచ్చా, ఇట్ట కూడా పొగడచ్చా, చా చా చెక్కిలి నొక్కచ్చా. అబ్బా వాంగా అప్ప వెండ అమ్మ వెండ లవరే వేణ. మనోడు ఇదే పాట అరబిక్ లో ఎరగొట్టేస్తాడు. ఇంకో పాట చెప్పు. మధురమే క్షణమే ట్రైలర్ చూసాను, అందులో ఒక సీన్ లో అందరూ తాళిబొట్లు పట్టుకుని వెళ్తున్నారు. ఏంటండి ఆ సీన్? అదే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అన్నమాట, అది ఇంటర్వెల్ ట్విస్ట్ అదే. సో అక్కడి నుంచి మా కష్టాలు మొదలవుతాయి. దీపిక గారు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది చాలా భారీ పెద్ద క్వశ్చన్ మీకు. నేను చిన్నగానే ఆన్సర్ ఇస్తాను. మీరు ఈ ఆన్సర్ ని గెటప్ సీన్ గారి ఐస్ అలా పెట్టారు కదా, అలా చెప్పండి. చేయించాల్సినది యాక్చువల్లీ కొంచెం టైంకి నాకు పెయిన్ వస్తుంది. ఎట్లా అసలు పెయిన్ వచ్చారు? శబాష్ పాని, శబాష్. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి తెలియాలి, ఎందుకంటే ఈ డైరెక్టర్ డువో అనేది చాలా రేర్ కాంబినేషన్ కదా. సో ఎలా మొదలైంది? 20 years బ్యాక్ అనుకుంటండి. ఇద్దరం బీటెక్ క్లాస్మేట్స్. బీటెక్ అయిపోయిన తర్వాత డైరెక్షన్ చేయాలని కాదు కానీ ఒక చోట కూర్చోకుండా చేసే జాబ్లు ఏమంటే ఆ పని చేసుకుందాం అనుకున్నాం.
బాగా సెలెక్ట్ గా ఇది బాగుంది. చదువుకి చేసే పని సంబంధం ఉండకుండా జాగ్రత్తగా ఎత్తుకున్నారు. దీనిలో ట్రైలర్ లో కూడా అదే డైలాగ్ ఉంది. సందీప్ అని మేమిద్దరం కాకుండా సందీప్ ఇస్ బేసికలీ రైటర్ ఫర్ ద మూవీ. ఆ అబ్బాయి కూడా ఇంజనీరే. వెల్ ఎడ్యుకేటెడ్. బట్ ఏంటంటే వీళ్ళ కాంబినేషన్ లో అంటే ఇంత జర్నీ వాళ్ళిద్దరికి ఉంది కాబట్టి హైలైట్ ఏంటంటే మీకు డార్లింగ్ సినిమాలో ప్రభాస్ గారును ప్రభు గారు మాట్లాడుకుంటారు. ఏదైనా కాన్వర్సేషన్ జరిగింది అనుకో భుజాల మీద చేసి రౌండ్ తిరిగి ఓకే 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 అనుకుంటారు. అలా వీళ్ళిద్దరు మానిటర్ దగ్గర కూర్చున్నారు, డిస్కషన్ చేస్తారు. ఓకే కట్ టేక్ అయిపోయిందా, నెక్స్ట్ టేక్ డైరెక్టర్ చేసేవాడికి రౌండ్ తిరిగి వచ్చి ఓకే ఓకే నెక్స్ట్ షాట్. ప్రదీప్ గారితో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? డి అని డాన్స్ షో అండి ఫస్ట్, దాంతోనే మా జర్నీ స్టార్ట్ అయింది. సో సూపర్ హిట్. ప్రదీప్ అన్న టైమింగ్ అంటే మాకు చాలా ఇష్టం. ఫ్యాన్స్ అప్పట్లో బట్టలు జిప్పు కూడా మామూలు చెప్పు సరిపోతుంది. కథ చెప్పగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీకు? యాక్చువల్లీ ఫస్ట్ నాకు కథ చెప్పలేదు, లైన్ చెప్పారు. సో ఎక్సైటెడ్ విత్ ప్రదీప్ అండ్ నితిన్ భరత్ అంటే లైక్ మై ఫ్యామిలీ అనమాట, వెరీ క్లోజ్. ముందు కూడా వర్క్ చేసా కాబట్టి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. షూట్ స్టార్ట్ అయ్యే 1 week ముందు అనుకుంటా కూర్చోపెట్టి 2 గంటలు అప్పుడు చెప్పారు కదా నాకు వర్క్ షాప్. సో ఇప్పుడు ఈ మూవీలో లే 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 నారాయణ ఈ సాంగ్ గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో కూడా. సో అయితే ఈ మూవీ మ్యూజిక్ ఇచ్చిన రతన్ గారి గురించి ఒక 4 ముక్కలు వదిలారంటే. అంటే ఈ సినిమా స్టార్ట్ చేయక ముందు నుంచి మేము వివర్ మీటింగ్ హిమ్ అన్ని కలవడం, షూటింగ్ మొదలెట్టక ముందే 2 tracks రెడీ చేసుకున్నాం మేము. బేసిక్ గా ఈ సినిమా ఫస్ట్ నుంచి అంటే మా రైటర్ సందీప్, మేము, ప్రదీప్ అన్న, రతన్ 5 కలిసి వర్క్ చేసాం. ఆయనను కూడా కుటుంబంలో కలుపుకున్నాం. చిన్న అంటే ఆల్టర్నేట్స్ రాసుకుంటాం కదా. సో 1 to 99 రతన్ అన్నాడు, 99 తర్వాత నుండి సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నాను. బట్ యా థ్యాంక్ యూ రతన్ గారు, అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు ఈ మూవీకి. సో చూసారు కదా చూసారు కదా. సో ఎంత గట్టిగా నవ్వుకున్నారో. మూవీ దీనికంటే 10 times 20 times ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటారని నేను హామీ ఇస్తున్నాను వీళ్ళందరి తరఫు నుంచి. సో దిస్ మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ April 11th. సో ఈ సమ్మర్లో మీరు మామిడి పళ్ళని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో, ఆ స్వీట్నెస్, ఆ పుల్లదనం, అవన్నీ అలా ఒక సినిమా రూపంలో చూడాలంటే మనం మాత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. సో April 11th ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీస్. ఓకేనా? ఒక్క నిమిషం, నేను మెసేజ్ ఏదో వస్తుంది. మీ ఫ్యామిలీస్ నుంచి అనుకుంటా. మా ఫ్యామిలీస్ నుంచే. హలో, ఎక్కడున్నావయ్యా? ఎన్ని రోజులు ఎతికాను తెలుసా నీ గురించి. ఏంది మెసేజ్? మసాజా? మెసేజా? ఏం మెసేజు? డబ్బులు కావాలా? 15,000? ఎందుకు? ఉండు పంపిస్తాను. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి టీం వాళ్ళని అడిగి డబ్బులు తీసుకుని పంపిస్తా. నాకు సార్ డైరెక్టర్ గారు డబ్బులు. ఏరు వీళ్ళందరూ? సరే సినిమా చూసి రండి, మీరు కూడా మాట్లాడుకుందాం సక్సెస్ మీట్లో.